ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? జీవితకాలం అంతా కూడా ఏదో ఒక ఆపదల మధ్యలో అల్లాడిపోయి తల్లడిల్లిపోతున్నావా? ఇంతకీ నాకు ఆపదలే రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నావా? ఎస్, ఆపదలు రాకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యం నుంచి ఒక అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. ఎంత అద్భుతమైన మాట! దేవుని వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదు, అది అబద్ధం కాదు, అది సత్యం. నీతిమంతుడిగా జీవిస్తే అంట ఒక ఆపద కాదు, ఏ ఆపదయు కలగదు, సంభవించదు. అంటే అర్థం ఏంటి? నీతిమంతునికి దేవుడు ఆపద లేకుండా సంరక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంతవరకు ఆపదల్లో ఉన్నావా? భయపడుతున్నావు? దేవుడు నీతిమంతుడుగా జీవించమని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు నీతిమంతుడుగా జీవించగలిగితే నీకు ఏ ఆపద సంభవించకుండా నేను నీ బిడ్డలను దేవుడికి కాపాడుతాడు. అట్లా దేవుడు నేను నీతిమంతుడిగా జీవింపజేసి అట్లు ఆపద సంభవించకుండా కాచి కాపాడును గాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీతిమంతుడిగా జీవిస్తే ఏ ఆపదయు సంభవించదు. అట్లా నీతిమంతులుగా ఎవరైతే జీవించాలని తీర్మానం తీసుకుంటున్నారో, ఇదివరకు ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారికి ఏ ఆపద కలగకుండా సంభవించకుండా నడిపించమని, భద్రపరచమని, వారిని వారి కుటుంబాన్ని కలిగిన సమస్తమును దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.